నెక్స్ట్ వన్ లెట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో ఒక రిలేషన్ ఈ విధంగా డిఫైన్ చేస్తారు. సెట్ ఆఫ్ 3,3 6,6 9,9 12,12 6,12 3,9 3,12 3,6. సో రిలేషన్ ఆ విధంగా ఉంది. రిలేషన్ ఆన్ ద సెట్ ఏ 3 6 9 12. సో సెట్ ఏలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. బి రిలేషన్ ఆన్ ద సెట్ ఏ the relation is, so a relation reflexive and transitive. Option 2 వచ్చేసి reflexive only. Option 3 an equivalence relation. Option 4 reflexive and symmetric only. ఓకే, సో ఈ రిలేషన్ అనేది రిఫ్లెక్సివ్ అవుతుందా, సిమెట్రిక్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా, లేదా ఈ మూడు కలిపి ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుందా అనేది తెలుసుకోవాలంటే ముందుగా రిఫ్లెక్సివ్ అంటే ఎలా ఉంటుంది, సిమెట్రిక్ అంటే ఎలా ఉంటుంది, ట్రాన్సిటివ్ అంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం ముందుగా. సో ఇక్కడ మన డొమైన్ వచ్చేసి ఏ అనేది. సో ఎక్స్ అనేది ఏ అనే సెట్లో మనం తీసుకుంటే సో మన రిలేషన్ రిఫ్లెక్సివ్ అవ్వాలంటే ఎక్స్ కామా ఎక్స్ అనే ఆర్డర్డ్ పెయిర్ ఇది ఆర్లో ఉండాలి. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో తీసుకుంటే ఎక్స్ కామా ఎక్స్ అనే ఆర్డర్డ్ పెయిర్ ఆర్లో ఉంటే దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రిఫ్లెక్సివ్. ఓకే, సో మనం 3 అనే ఎలిమెంట్ తీసుకుందాం. సో 3 అనేది ఏలో ఉంది. సో 3,3 అనేది ఆర్లో ఉండాలి. సో 3,3 బిలాంగ్స్ టు ఆర్. ఓకే, సో ఇది అది ఉంది. నెక్స్ట్ 6 తీసుకుంటే 6,6 సో అది కూడా ఉంది. 9 తీసుకుంటే 9,9 అది కూడా ఉంది. 12 తీసుకుంటే 12,12 సో రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, అట్లానే సిమెట్రిక్ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఓకే, సో రిఫ్లెక్సివ్ అనేది మనకి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్ ఎలా ఉంటుందంటే సో ఎక్స్ కామా వై అనేవి ఏ నుండే తీసుకుంటాం కామా ఇఫ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ దట్ ఇంప్లైస్ వై కామా ఎక్స్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్. XY అనేది ఆర్లో ఉంటే YX కూడా ఆర్లో ఉండాలి. అలా ఉంటే అది సిమెట్రిక్ అవుతుంది. ఓకే, సో మనం 3,6 సో 3,6 తీసుకుందాం. మనం 3,6 అనేది ఆర్లో ఉంది. సో ఇప్పుడు 6,3 కూడా ఆర్లో ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి సిమెట్రిక్. ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి వేరే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మరి 6,3 అనేది ఆర్లో ఉందా? సో 6,3 అనేది ఆర్లో లేదు. సో దట్ ఇంప్లైస్ 6,3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. సో 3,6 అనేది రిలేషన్లో ఉంటే 6,3 కూడా రిలేషన్లో ఉండాలి. ఉంటే అది సిమెట్రిక్. బట్ 6,3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. సో సిమెట్రిక్ అనేది మనకి సిమెట్రిక్ రిలేషన్ అనే దాన్ని మనకి ఫాలో కాలేదు. నెక్స్ట్ సో ఈ విధంగా మీరు వేరొక ఆర్డర్డ్ పేరు కూడా తీసుకొని చూడవచ్చు. నేను 3,6 చూశాను. ఏ ఒక్కటి సాటిస్ఫై కాకపోయినా అది ఇంకా సిమెట్రిక్ రిలేషన్ని ఫాలో కానట్టే. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అనేది ఈ విధంగా ఉంటుంది. XY బిలాంగ్స్ టు ఆర్, YZ బిలాంగ్స్ టు ఆర్, దెన్ XZ బిలాంగ్స్ టు ఆర్. XY అనేది ఆర్లో ఉండాలి, YZ ఆర్లో ఉండాలి. అప్పుడు ఈ రెండు కలుపుకొని XZ అనేది ఆర్లో ఉంటే దెన్ ద రిలేషన్ ఈజ్ సెడ్ టు బి ట్రాన్సిటివ్. ఓకే, సో మనం దీనికి సాటిస్ఫై అయ్యే విధంగా మనం తీసుకుందాం. సో మనం 3,6 తీసుకుందాం. ఇది ఆర్లో ఉంది, బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ 6,12 ఇది కూడా ఆర్లో ఉంది. సో ఇది XY, ఇది YZ, మళ్ళీ వైతోనే స్టార్ట్ అవ్వాలి. ఈసారి XZ దట్ ఇంప్లైస్ X అంటే 3, Z అంటే 12, XY YZ. సో XZ అంటే 3,12. సో 3,12 అనేది ఆర్లో ఉందా? 3 3 6 6 9 9 12 12 6 12 3 9 3,12. ఎస్, 3,12 ఈజ్ దేర్. ఓకే, సో 3,12 ఆల్సో బిలాంగ్స్ టు ఆర్. ఇదే విధంగా వేరొక ఆర్డర్ పెయిర్స్ కూడా తీసుకొని చూడవచ్చు. సో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ట్రాన్సిటివ్ రిలేషన్ని ఫాలో అయింది. ఓకే, సో ఫైనల్గా రిఫ్లెక్సివ్ ఒబే చేసింది,
ట్రాన్సిటివ్ ఒబే చేసింది. సో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్ ఓన్లీ. ఓకే, సో ఆప్షన్ 2లో రిఫ్లెక్సివ్ ఓన్లీ, అది కాదు. ఇది ఈక్వలెంట్స్ అంటే సిమెట్రిక్ అనే రిలేషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ ఓన్లీ, సిమెట్రిక్ ఎలాగూ కాలేదు. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఓకే, రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్.